చేసి ఆనపల్లి ఇక్కడ ఈ కేసును బేస్ చేసుకుని 3 సార్లు యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం. ఫస్ట్ లో అందరూ మాట్లాడేశారు. ఆ తర్వాత వీళ్ళు తీసుకొచ్చినటువంటి మొదట్లో సాక్ష్యంకి వచ్చేటప్పటికి రాజకేశ్వరరెడ్డి ప్రాపర్టీస్ ఒరిజినల్ ప్రాపర్టీస్ తప్పించి ఏమీ దొరక్కపోవడం ఎక్కడ అక్కడ కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండమన్నది ప్రభుత్వం పార్టీ వాళ్ళని చెప్పారు. అప్పుడు రాశారు ఓసారి, అయిపోయింది. మళ్ళీ తర్వాత ఈ అతని పేరేంటి వీళ్ళిద్దరిని కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి చేశాక మళ్ళీ ఇంకేముంది అయిపోయింది, జగన్ లోపలికి వెళ్ళిపోబోతున్నాడు రేపో మాపో అని చెప్పి రాసుకొచ్చారు. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత అదేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రివర్స్లో వెళ్ళాడు, అక్కడ నడిచింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు వీళ్ళకి. ఎందుకని ఎంతసేపటికి ముందుకి అడుగు ముందుకు పడాలంటే ఇప్పటిదాకా అదిగో ఆ గన్మెన్ చెప్పాడు, లేకపోతే వీళ్ళు చెప్పారు, వాళ్ళు కలిశారంట. గన్మెన్ సాక్ష్యం ఎందుకు చెల్లుబాటు అవుతుందండి? ఒక సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ పెడితే వాల్యూ కాదు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ వాల్యూడ్ కాదు కోర్టులో. అట్లా గన్మెన్ ఇచ్చేటటువంటి వాంగ్మూలం ఎలా సాక్షి కింద పనికొస్తుంది? బేసిక్గా కలిశారు. కలవడానికి కుంభకోణానికి ఏంటి సంబంధం? కుంభకోణం మీన్స్ డబ్బులు అవతలవాడు లబ్ధి చేకూరాలి. లబ్ధి ఎలా చేకూరుతుంది కుంభకోణంలో? ఎప్పుడైనా సరే అవతల ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బులని, అంటే ఇదివరకు 100 రూపాయలు వచ్చేది ఇప్పుడు 120 రూపాయలు వస్తుంది, ఆ 20 రూపాయలు ఎక్కువ సంపాదించాడు, ఇంతకుముందు నష్టపోయారయ్యా అని చెప్పడం కదా. ఇప్పుడు అట్లా ఎక్కడుందని బేసిక్గా అట్లా లేనప్పుడు అంటే మీరు కోర్టుకి నిరూపించాల్సింది 2 కోణాలు. ఒకటి, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ సంపాదించాము, ఇదే అంతకుముందు మా దగ్గర కంటే కూడా వాడు డబ్బులు తక్కువ ఇచ్చాడు ప్రభుత్వానికి, మిగతా దాడి తినేశాడని చూపెట్టాడు. అది లేదు. ఇక్కడ 7,000 కోట్ల ఆదాయం ఎక్కువే వచ్చింది కానీ తగ్గలేదు. 17,500 వాళ్ళు చూపెట్టారు 17,000 కోట్లు, వీళ్ళు 25,000 కోట్లు చూపెట్టారు ఎండింగ్కి వచ్చేటప్పుడు. దెన్ అక్కడ ఏ ఏడాదికి ఏడాది ఆదాయం పెరిగింది, ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా. కరోనా టైంలో కూడా ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదు. వెంటనే దానికి ఏమంటారు, ధరలు పెంచారంటారు. ఎస్, ధరలు పెంచారంటే ఆదాయం వచ్చిందిగా.